హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీకు ఈరోజు మనం అన్ని ఐటమ్స్ తింటూనే ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో చెప్తున్నాను. ఇది మనకి హెల్త్కి కూడా పర్లేదండి, ఇంచుమించు తినచ్చు, పర్లేదు, హెల్తీగానే ఉండొచ్చు. అన్నీ తింటూ ఇది కూడా వాడచ్చు. మూడు ఇంటిగ్రల్స్ అంటే మెయిన్ జీలకర్ర, సోపు, వాము అండ్ 2 స్పూన్ నల్ల జీలకర్ర అంటే మీ అందరికీ తెలుసు కదండి, కలోంజీ షీట్స్. ఓకే, నెక్స్ట్ 1/1 సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఒకదాని తర్వాత ఒక్కోటి వేయించుకోవాలండి. అది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద మనం ప్యాన్ పైన అప్పుడు మనం ఈక్వల్ క్వాంటిటీ ఫస్ట్ జీలకర్ర అండి వేయించుకుంటున్నాం. ఈ జీలకర్ర మనం బాగా వేయించిన చేదు వచ్చేస్తుందండి. లైట్గా పైన వేయించేయండి. నెక్స్ట్ అది ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ మళ్ళీ సోప్ వేయించుకోవాలి. సేమ్ క్వాంటిటీ, మీరు ఒక కప్పు అయితే కప్పు, మీరు ఎన్ని స్పూన్ లెక్క తీసుకుంటే స్పూన్ లెక్క, లేదా బౌల్ లెక్క తీసుకుంటే బౌల్, ఏదైనా సరే సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి. నెక్స్ట్ సోపుని కూడా బాగా వేయించేసి అందులో వేసేది. ఈ వేయించడానికి మనకి ఇంచుమించు కొంచెం టైం పట్టచ్చు, కానీ ఏదైనా సరే మనకు బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతాం మనం. నెక్స్ట్ వామ్ అండి. వామ్ కూడా సేమ్ క్వాంటిటీ, ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో క్వాంటిటీతో మనం తీసుకొని ఈ 3 ఇంటిగ్రేట్లు సేమ్ క్వాంటిటీ అండి. అది కూడా సేమ్ 3 కలిపి ఒక కంటైనర్లోకి తీసేసుకొని నెక్స్ట్ జీలకర్ర, ఈ నల్ల జీలకర్ర అన్నది మన స్పూన్, ఇది బౌల్ లెక్క సేమ్ క్వాంటిటీ తీసుకుంటే ఇది ఒక్కటే మాత్రం ఒక స్పూన్ లెక్క తీసుకోవాలండి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది, బట్ దీనివల్ల మాత్రం మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. నల్ల జీలకర్ర ఓన్లీ మరగబెట్టి నీళ్ళు తాగినా కూడా మనకు చాలా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా క్యూర్ అవుతాయండి. ఈ 3 ఇంటిగ్రల్ని కలిపి చల్లారాలండి. ఇవి ఇలా చల్లారాక వేడిగా ఉంటుంది కదా, ఆ చల్లారిన దాన్ని మనం ఒక మిక్సీ గ్రైండర్ లాగా, మీకు ఎలా ఇష్టం అయితే, కొంచెం నాకు మొరకగా ఇష్టం, అందుకని చెప్పి మీరు కొంచెం పిండిలా ఉన్నా కూడా అది నోట్లోకి ఫస్ట్ టైం కాబట్టి మీరు ఎలాగైనా ట్రై చేసి వాడచ్చు. బాగా అలా గ్రైండ్ అయిన దాన్ని ఒక మనం స్టీల్ దాంట్లోకి, ఇది ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుందండి. ఇది ఎన్ని రోజులైనా మనం స్టోర్ ఉంచుకోవచ్చండి. ఇదేమి పాడవడం అన్నది ఏం జరగదు. అండ్ ఇది ఒక కంటైనర్లోకి ఏ బాక్స్లో అయినా స్టోర్ ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకున్నా కూడా పాడవద్దు. మనం అలాగ ఒక స్పూన్ గ్లాస్ వాటర్లో తీసుకొని ఆ స్పూన్ వేయండి. బాగా కాచిన వేడి నీళ్ళు వేయండి. వేసి అలా తిప్పి గోరువెచ్చగా అయ్యాక మనం తాగేసాం అనుకోండి, అది కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత అండ్ నైట్ పడుకునే ముందు. థ్యాంక్ యూ.